అందరికీ నమస్కారం. టీజీ తెలుగు లెసన్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో 10వ తరగతి తెలుగు పాఠ్యాంశమైనటువంటి కొత్త బాట పాఠ్యాంశానికి సంబంధించి భాషాంశాలు, పదజాలము మరియు వ్యాకరణ అంశాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. ఇందులో సందులు సమాసాలకు సంబంధించి చిన్న చిన్న చిట్కాలు చెప్పడం జరుగుతుంది. అలాగే కాకుండా ప్రకృతి వికృతులకు కూడా కొంచెం మీకు టెక్నిక్స్ చెప్పడం జరుగుతుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. ఈ పాఠ్యాంశంలోని భాషాంశాలన్నీ కూడా పరీక్షల్లో రాదగిన ప్రశ్నలు ఉన్నాయి. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా చూడండి, పదజాలానికి సంబంధించి కింద గీత గీసిన పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి అన్నాడు. ఉపాధ్యాయుడు చెప్పే పాఠాన్ని చెవివారిచ్చి వినాలి. చెవివారిచ్చి వినడం అంటే ముందు దీని అర్థం రాసుకోండి. చెవివారిచ్చి వినడం అంటే చెవి దగ్గర పెట్టుకొని వినాలి. చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం. చెవివారిచ్చి వినడం అంటే శ్రద్ధగా వినడం. దీనికి సొంత వాక్యం తయారు చేయండి. సొంత వాక్యం శ్రద్ధగా వినడం అంటే ఇంట్లో అమ్మ వాళ్ళు చెప్పే మాటలు మనం శ్రద్ధగా వినాలి. అంటే పెద్దలు చెప్పే మాటలు శ్రద్ధగా అని రాయకూడదు. ఇక్కడ చెవివారిచ్చి అనే పదమే రాయాలన్నమాట. చెవి వారిచ్చి వినాలి అంటే ఒక చెవితో విని ఇంకొక చెవి వదిలేయకుండా, చెవిలో గుర్తుండే విధంగా, మనసులో గుర్తుండే విధంగా వినాలి. శ్రద్ధగా వినాలి అని అర్థం చెవివారిచ్చి వినడం అంటే. చిరుత పులులు గవిన్లలో నివసిస్తాయి. పులులు ఎక్కడ ఉంటాయి? జనరల్గా అడవిలో ఉంటాయి. ఇంకా అడవిలో ఎక్కడ ఉంటాయి? ఎక్కడ పడితే అక్కడ ఉండవు కదా. వాటికి ఒక స్థిర స్థావరం అనేది ఉంటుంది కదా. అవి ఎక్కడ ఉంటాయి? గవిన్లలో ఉంటాయి. గవిన్లు అంటే ఏంటి? గుహలు. గవిన్లు అంటే గుహలు. ఇప్పుడు దీనికి ఒక సొంత వాక్యం తయారు చేయండి. గవిన్లు, గుహలు. అజంతా గవిన్లు అంటే గుహలు. అజంతా గుహలు ఉన్నాయి కదా, ఇవి ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇలా గుండ్రంగా రాస్తే మార్కులు పడతాయి. కుటిలవాజితనం పనికిరాదు. మనకు పుస్తకంలో పాఠ్యాంశంలో కుటిలవాజితనం అనే పదం వచ్చింది. కుటిలవాజితనం అంటే ఏంటంటే మోసం. కుటిలవాజితనం పనికిరాదు అన్నాడు. ఇప్పుడు దీనికి సొంత వాక్యం తయారు చేద్దాం. కుటిలవాజితనం అంటే మోసం ఏ నాటికైనా నష్టమే. మోసం చేస్తే ఎప్పటికైనా మనకు నష్టమే. అది రాయాలి. మా ఊరి పొలిమేరలో పంట పొలాలు ఉన్నాయి. పొలిమేర అంటే ఏంది? సరిహద్దు. ఇక్కడ అర్థం రాస్తున్నా. దీనికి జవాబు మీరు తయారు చేయండి చూద్దాం. సరిహద్దు. ఇక్కడ మా ఊరి పొలిమేరలో పంట పొలాలు ఉన్నాయన్నాడు. మనం ఇంకోటి రాద్దాం. పంట పొలాలు కాకుండా ఇంకా వేరే రాద్దాం. మా ఊరి పొలిమేరలో చెరువు ఉంది. లేదా ఈ సరిహద్దు అనే పదం ఉపయోగించి ఇంకోటి తయారు చేయండి. భారతదేశానికి పొలిమేరలో పాకిస్తాన్ ఉన్నది. భారతదేశానికి పొలిమేరలో హిమాలయాలు ఉన్నాయి. అవి రాసుకుందాం. భారతదేశానికి పొలిమేరలో హిమాలయాలు ఉన్నాయి. ఇలా రాస్తే సరిపోతుంది అన్నమాట. అలాగే ఇవి చూడండి. ఇంకా ఈ కింది పర్యాయ పదాల కింద గీత గీయమంటుంది. పర్యాయ పదాలు అంటే అవే అర్థం వచ్చే పదాలు, ఒకే అర్థం రావాలన్నమాట. కనిపిస్తుంది కదా.
ఒకటే అర్థం రావాలి. చూడండి, రోజు పెయి కడుక్కోవాలి, లేకపోతే మేను వాసన వస్తుంది, దేహం నిండా ఈగలు ముసురుతాయి. ఇక్కడ రోజు ఏం కడుక్కోవాలి? పెయి కడుక్కోవాలి. పెయి అన్నా మేను అన్నా దేహం అన్నా ఒకటే అర్థం. ఏమర్థం అది? శరీరం. పెయి అన్నా మేను అన్నా దేహం అన్నా ఒకటే అర్థం, శరీరం. మనుషులు నీళ్లు దొరికే తావుల్లో నివసిస్తారు, సరుకులు అమ్మే చోటులకు దగ్గరుంటారు, అందమైన ప్రదేశాలను ఇష్టపడతారంట. చూడండి, ఇప్పుడు మనుషులు నీళ్లు దొరికే తావు, తావు అంటే ప్రదేశం, సరుకులు అమ్మే చోటు అన్న ప్రదేశమే, అందమైన ప్రదేశాలను ఇష్టపడతారు. ఇందులో ఈ మూడు ఇవి అనమాట. నీళ్లు, తావు, చోటు, ప్రదేశం. ఇప్పుడు ఇక్కడ ఏమడిగాడు? ప్రశ్న ఏమన్నాడు? ఇక్కడ కనిపిస్తుంది కదా, రైట్. కొంచెం ఇట్లా క్రాస్ పెడదాం. కింది పట్టిక నుండి ప్రకృతి వికృతులను వేరు చేసి రాయండి. ఇక్కడ పట్టిక ఇచ్చింది కదా, ప్రకృతులు వికృతులు సపరేట్గా రాయమంటుడు. ఇక్కడ నేను రాస్తా చూడండి. ఇక్కడ ప్రకృతులు రాద్దాము, ఇక్కడ వికృతి రాద్దాం. చూద్దాం. సముద్రం, దీనికి ఏమొచ్చాయి? ఇది సముద్రం అనేది ప్రకృతి, దానికి సంద్రం. సముద్రం, సంద్రం. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ చూడండి, శిఖ, సిగ. శిఖ అనేది ప్రకృతి, సిగ అనేది వికృతి. ఈ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ చూడండి, విద్య ప్రకృతి, దీనికి విద్యే వికృతి. ఇక్కడ రాస్తున్నా, విద్య, విద్య. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకేం మిగిలినాయి? ఆదెరువు, ఆధారం. ఆధారం అనేది ప్రకృతి, రాసుకోండి, ఇది వికృతి. ప్రయాణం, పయనం. ప్రయాణం అనేది ప్రకృతి, ఇది వికృతి. ఓకేనా? ఇక్కడ ప్లేస్ లేదు, నేను ఇక్కడ ప్రయాణం రాస్తా. ప్రయాణం, పయనం. ఓకేనా? ఇవ్వండి. నెక్స్ట్ కింద ఏమంటున్నాడు? ఇంకా కింది జాతీయాలను ఏ అర్థంలో వాడతారో తెలపండి అంటున్నాడు. ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు, నక్షత్రకుడు అంటే వెంబడి పడి పీడించేవాడు అని అర్థం. ఇది మనకు హరిశ్చంద్ర నాటకంలో ఉంటుంది. సత్యహరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుడి పాత్ర ఉంటుంది అనమాట. హరిశ్చంద్రుడికి అప్పు వసూలు చేయడానికి ఏర్పాటు చేసే పాత్ర ఇది. ఈయన ఏం చేస్తాడు? ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన వెంబడి వెళ్ళి ఆయన వెంబడి వెళ్తూనే ఉంటాడు అనమాట, అప్పు ఇచ్చేదాకా, అప్పు వసూలు అయ్యేదాకా. అలా వెంటపడి పీడించేవాడని నక్షత్రకుడు అంటారు. నిండుకొన్నవి అంటే అర్థం ఏంటి? నిండుకొన్నవి అంటే ఏంటంటే, చూడండి, మన భారతదేశ సాంప్రదాయంలో, మన హిందూ సాంప్రదాయంలో నెగటివ్ను కూడా పాజిటివ్గా చెప్పేటటువంటి ఒక తత్వం ఉంది. అంటే ఇంట్లో ఏమైనా వస్తువులు అయిపోయాయనుకోండి, ఖాళీ అయ్యాయనుకోండి, ఖాళీ అయ్యాయి అని నెగటివ్ చెప్పరు, వస్తువులు నిండుకొన్నాయి అంటారు. అంటే దాని అర్థం ఏంది? అయిపోయినవి అని అర్థం. అయిపోయినవి అని అర్థం. నెక్స్ట్ దడిగట్టు అంటే చెరువుకు దడి కడతారు. దడి అంటే రక్షణ, దడికట్టు అంటే రక్షణ కల్పించడం, దడికట్టు అంటే. నిప్పు కలుసెరగంగా, నిప్పులు ఏం చేస్తున్నారంట? చెరుగుతున్నాడంట. నిప్పులు అనేవే కాలేటివి, అవి చెరిగాయనుకోండి ఇంకా వేడి ఎక్కువగా మనకు చుట్టూ వ్యాపిస్తుంది. అంటే ఇక్కడ ఏంది? కోపాన్ని ప్రదర్శించడం అని అర్థం. నిప్పులు చెరగడం అంటే కోపాన్ని ప్రదర్శించడం అని అర్థం. ఇవి పదజాలానికి సంబంధించిన అంశాలు. ఇప్పుడు వ్యాకరణ అంశాలు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, మధ్యలో మిస్ చేయకండి, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది మిస్ అవుతుంది మీకు, ఇంకొకటి గుర్తుండదు. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.
దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఎందుకంటే చాలా వరకు వీడియోలన్నీ కూడా నేను క్లారిటీగా ఉండే విధంగా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే విధంగా చేస్తున్నాను. 100కి 90 మార్కుల పైగా సాధించేందుకు మనం ప్రణాళికను ఇప్పటి నుండే మొదలు పెడతాం. వ్యాకరణాంశాలు చూడండి. కింది పదాలను విడదీసి సందులను గుర్తించండి. పదాలను విడదీయాలి, సంధి పేరు కూడా రాయాలన్నమాట. ఏమంటున్నాడు? ప్రాణాలు గోల్పోవు అంటున్నాడు. ఇక్కడ చూడండి, మీకు 9వ తరగతిలో ఈ సంధి ఉంది. ప్రాణాలు కనిపిస్తుంది కదా, ప్రాణాలు కోల్పోవు. ఇక్కడ కానిది గాగా మారింది. అంటే కచట తప్పలు ఏమైనాయంటే పరుషాలు కచట తప్పలు గ గ సడ దవలుగా మారుతాయి. కాబట్టి ఇది ఏంటంటే గసడ దవాదేశ సంధి. కచట తప్పలు గసడ దవలుగా మారుతాయి. అంటే ప్రథమ మీది పరుషాలు, ప్రథమ విభక్తి ప్రత్యయం ఇది ప్రాణాలు అనేది, లు అనేది, దీని మీది పరుషం ఏమైందంటే సరళంగా మారిందనమాట, గసడ దవలైంది. ఇది గా. మూటగట్టు, ఇది కూడా మీకు 9వ తరగతిలో ఉంది. మూటగట్టు అనేది కనిపిస్తుంది కదా క్లియర్గా, రైట్. అంటే మూటగట్టు అనేది కాదు, ఇలాంటి పదానికి సంబంధించిన సంధి అనేది మీకు 9వ తరగతిలో ఉంది. ఇదేంటంటే మధ్యలో అరసున్నా ఉంది, మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. అరసున్నా ఉన్నప్పుడు విడదీయడానికి సింపుల్ టెక్నిక్. దీన్ని ఏం చేయాలంటే మూటన్ అనాలి. అరసున్నాను నకార పొల్లుగా తయారు చేయాలి. మూటన్ ప్లస్ కట్టు. ఇట్లా నకార పొల్లున్న దాన్ని ఏమంటారంటే నకారాన్ని ధృతం అంటారు. నకారపు పొల్లుండే పదాన్ని, పొల్లు అక్షరం ఉండే పదాన్ని ధృత ప్రకృతికం అంటారు. ధృత ప్రకృతికము ఉన్నప్పుడు ఈ మీది పరుషాలు అంటే కాచాట తపలు ఇవేమైతాయంటే సరళాలు అవుతాయి. గా జ డ ద బాలు అవుతాయి. ఇక్కడ కా ఏమైంది? గా అయింది. ధృత ప్రకృతికము మీది పరుషాలు సరళాలుగా మారుతాయి. ఇది సరళాదేశ సంధి లేదా ధృత ప్రకృతిక సంధి అని కూడా అనవచ్చు. సరళాదేశ సంధి. ఆసువోయుట, ఇందాకనే మనం పైన చెప్పుకున్నాం. గ స డ ద వ, గ స డ ద వ, ఇక్కడ వా వచ్చింది. అంటే దీన్ని సింపుల్గా ఆసు ప్లస్ పోయుట. ఇక్కడ పా అనేది ఏమైంది? వాగా మారింది. ఇది కూడా గ స డ ద వ దేశ సంధి, ఆదేశ సంధి. గసడ దవ ఆదేశ సంధి. కాలు చేతులు, ఇది కూడా సా బదులు చా వస్తుంది. కాలు చేయి, ఇది ద్వంద్వ సమాసం. కాలు చేతులు అనేది అంటే విడివిడిగా ఉన్నప్పుడు ఏకవచనంలో ఉంటాయి, కలిపినప్పుడు బహువచనంలో ఉంటాయి. ద్వంద్వం రెండింటికి సమప్రాధాన్యం ఉంటుంది. ద్వంద్వ సమాసం. ద్వంద్వం మీది పరుషాలు ఏవైతే ఉన్నాయో ఇవి సరళాలుగా మారుతాయి. ఇది కూడా గసడ దవాదేశ సంధి. గసడ దవ దేశ సంధి, గసడ దవ ఆదేశ సంధి అనాలి. పూచెను గలువలు, ఇక్కడ చూడండి, ఇక్కడ అరసున్న ఉన్నా, ఇక్కడ ను ఉన్నా, ఇవి సరళాదేశ సంధి కింద వస్తుంది. పూచెన్ అంటే విడదీసేటప్పుడు నకారంతో విడదీయాలి. పూచెన్ కలువలు, విడదీసినప్పుడు నకారంతో విడదీయాలి. కలిపినప్పుడు ఇక్కడ ను కానీ అరసున్న కానీ నిండు సున్న కానీ వస్తుంది అనమాట. ఇది సరళాదేశ సంధి. ఈ సంధి పదాలు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటాయి. 1కి 2 సార్లు మీరు వీడియో చూడాలి, అర్థం చేసుకోవాలి. ఈ కింది పదాలను విడదీయండి. చూడండి, వృద్ధి సంధిని పరిచయం చేశాడు. ఇక్కడ కింది పదాలను విడదీయమంటున్నాడు. ఒకటి ఉదాహరణ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఆ ఉంది ప్లస్ ఏ కలిస్తే ఏమైంది? ఐ అయ్యింది. సేమ్ మనం విడదీసేటప్పుడు ఇవి కూడా చూడండి, ఏకైక, దీన్ని కూడా ఈ రకంగానే విడదీద్దాం. ఏక ప్లస్ ఏక, ఇక్కడ ఆ ఉంది, ఏ, ఈ రెండు కలిస్తే ఐ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ ఆ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ ఐ.
వసుదైక, దీన్ని కూడా విడదీయండి. వసుధ ప్లస్ ఏక, ఆ ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఐ. మీకు ఇప్పుడు అర్థం అయి ఉండాలి. ఆ అనే అచ్చుకి ఏ అనేది కలిస్తే ఐగా మారుతుంది. ఐ ఐ ఐ అట్లా. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇక్కడ చూడండి, దివ్య ఐరావతం, దివ్య ప్లస్ ఐరావతం. ఆకు ఐ కలిస్తే కూడా ఐ అవుతుందంట. సేమ్ దీన్ని కూడా అట్లే చేద్దాం మనం. దేశైశ్వర్యం అన్నాడు. అంటే పదాలు పలికే విధానంలోనే విడదీయచ్చు. దేశైశ్వర్యం, దేశ ప్లస్ ఐశ్వర్యం. ఇక్కడ ఆ ప్లస్ ఐ ఇజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. అష్టైశ్వర్యాలు, పలికేటప్పుడే చూడండి ఈజీగా గుర్తుంటుంది. అష్టైశ్వర్యాలు అంటే అష్ట ఐశ్వర్యాలు. ఇక్కడ ఆ ప్లస్ ఐ ఇజ్ ఈక్వల్ ఐ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఘనౌషధి. ఇక్కడ ఆకు ఓ కలిపినప్పుడు ఏమైంది? అవు అయ్యింది, అవు. ఇక్కడ వనౌషధి ఉంది, దీన్ని సేమ్ ఇలాగే చేద్దాం. వన ప్లస్ ఓషధి. ఇక్కడ ఆ ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ టు ఏమైంది? అవు అయ్యింది. మహౌషధి అంటే ఇక్కడ మహా ప్లస్ ఓషధి. ఇక్కడ ఆ ప్లస్ ఓ ఇజ్ ఈక్వల్ టు ఔ. అలాగే రసౌచిత్యం, రస ప్లస్ ఔచిత్యం. ఆకు ఔ కలిపితే అవ్ అయ్యింది. సేమ్ మనం ఇక్కడ అలాగే చేద్దాం. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం. ఇక్కడ ఆ ఔ ఈ రెండు కలిపినాం. ఆ ప్లస్ ఔ కలిపితే అవ్ అయ్యింది. నాటకౌచిత్యం, నాటక ప్లస్ ఔచిత్యం. ఇక్కడ ఆకు ఔ కలిపితే ఏమైంది? అవ్ అయింది, అవ్ అయింది. ఇప్పుడు విడదీసినప్పుడు మీరు ప్రతిసారి చూడండి, ఇక్కడ పూర్వస్వరంగా ఆలలో ఏదో ఒకటి ఉంది అంటే ఇది అకారం. పరస్వరం స్థానంలో ఏలు ఐలు ఓలు వచ్చినాయి అంటే అకారానికి ఏ కలిపితే ఐ వచ్చింది, ఏ ఐలు కలిపితే ఐ వచ్చింది, ఓవులు కలిపితే అవ్వు వచ్చింది. ఏ ఐలు కలిపినప్పుడు ఐ వచ్చింది, ఓవులు కలిపినప్పుడు అవ్వు వచ్చింది. ఓకేనా? ఇక్కడ చూడండి సంధి చూడండి. అకారానికి అంటే ఆలకు ఏలు పరమైతే ఐకారం, ఓవులు పరమైతే ఔకారం ఏకాదేశంగా వస్తాయి. దీన్ని ఏమంటారంటే వృద్ధి సంధి అంటారు. వృద్ధి సంధి, దీన్ని వృద్ధి సంధి అంటారు. ఈ ఐ ఔలను వృద్ధులు అంటారు. మీరు వర్ణమాలలో చూడండి, ఇవి చివరగా ఉంటాయి. అ ఆ ఇ ఈ ఉ ఊ రు రు ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఈ రెండింటిని వృద్ధులు అంటారు. వీటిని వక్రతమాలు అని కూడా అంటారు. ఐ ఔలను వక్రతమములు అని కూడా అంటారు. ఇది ఈ కొత్త బాట పాఠ్యాంశానికి సంబంధించి మీకు పదజాలము మరియు వ్యాకరణాంశాలు. వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.